గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు ప్రధానంగా తెలుగు దినపత్రికల్లో ఏ వార్తలు అయితే హైలైట్ అయ్యో చూద్దాం. ముందుగా ఆంధ్ర అక్షర తీసుకుంటే ఆంధ్ర అక్షరాల్లో మెయిన్ హెడ్డింగ్గా పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత అంటూ కూడా ఒక మెయిన్ వార్త అయితే హైలైట్ చేశారు. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ కేడర్ దాడి, 14వ మైల్ దగ్గర ఘటన, వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్లిన పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు, ఉద్రిక్తత నేపథ్యంలో గుంటూరుకు వెళ్లిపోయిన నంబూరు శంకర్రావు అంటూ కూడా ఒక వార్తనైతే హైలైట్ చేశారు. పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్పై టీడీపీ కేడర్ దాడికి పాల్పడింది. కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు. 14వ మైలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఒక కారు అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా 14వ మైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో నంబూరు గుంటూరుకు వెళ్లిపోయారంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి పల్నాడులో నిన్న మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏమైతే వరదల వల్ల నష్టపోయిన గుంటూరు జిల్లా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అక్కడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో టీడీపీ సంబంధించిన కేడర్ పెద్ద ఎత్తున ఆయనపై దాడి చేయడం జరిగింది. పోలీసులు ఎంత వారించినా కూడా టీడీపీ కార్యకర్తలు వినకుండా ఆయన కారుని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. దీంతో ఆయన అక్కడి నుంచి వెంటనే ఎవరిని పరామర్శించకుండానే గుంటూరుకు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే మోదీపై నాకేం ద్వేషం లేదు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులు ఎన్ఆర్ఐలతో ఎంపీ భేటీ, ఆయన ఆలోచన విధానం వేరు, తనది వేరని వివరణ, మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత అంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులు ఎన్ఆర్ఐలతో భేటీ అయిన నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధాని మోడీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయనంటే తనకు చాలా ఇష్టమంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం ఇక్కడ ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష నేత అయ్యండి ప్రధాని మోడీని ఆయనంటే నాకు చాలా ఇష్టం, జస్ట్ మా ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు తప్ప అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం లేవు, మోదీ అంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే నేడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన, గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించనున్న జగన్ అంటూ కూడా వార్తను హైలైట్ చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం బెంగళూరు నుండి తాడేపల్లికి చేరుకున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఇవాళ జగన్ పరామర్శించనున్నారంటూ కూడా వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరులో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. తాడేపల్లికి నిన్న ఆయన చేరుకున్నారు. అక్కడ ఇవాళ గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ అంటే టీడీపీకి ఆఫీస్పై దాడి కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పరామర్శించడానికి ఇవాళ జగన్ గుంటూరుకు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే మళ్లీ విరిగిపడిన కొండ చర్యలు, ఒకరి మృతి, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అధికారులు. వచ్చే 3 రోజుల్లో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు. అల్లూరు జిల్లాలో నిన్న కొండ చర్యలు విరిగిపడి ఒకరి మృతి, గల్లంతైన 3 కోసం గాలింపు అంటూ కూడా ఇక్కడ మరో వార్తని హైలైట్ చేశారు. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటన జరిగింది. మాచవరం వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారంటూ కూడా వార్తని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవల కాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి ఇటీవల కాలంలో విజయవాడ దగ్గర 5గురు మరణించిన సంగతి మర్చిపోకముందే మరోసారి అలాంటి ఘటన జరిగింది. మాచవరం దగ్గర కొండ చర్యలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్పై సస్పెన్షన్ ఎత్తివేత, సస్పెన్షన్ కాలం ఆన్ డ్యూటీగా మార్పు. ఎన్నికలకు ముందు పెండ్యాలను సస్పెండ్ చేసిన గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు వద్ద 15 ఏళ్లకు పైగా పిఎస్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ను ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించిన ప్రభుత్వం అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పిఎస్గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పిఎస్గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పనిచేశారంటూ కూడా వార్తని హైలైట్ చేశారు.
చంద్రబాబు టైంలో పిఎస్ శ్రీనివాస్ చంద్రబాబు కాలంలో పిఎస్గా పనిచేశారు. ఈ నేపథ్యంలో తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆయన సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా మారుస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. శ్రీనివాస్ను ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా కూడా నియమించారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో బాత్ చూస్తే హైదరాబాద్లో ఇకపై నో సెల్లార్. కొత్త నిర్మాణాల్లో సెల్లార్ కట్టడాలకు ఇకపై అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ యోచన. వరదలు, భూకంపం ముప్పు నేపథ్యంలో నిర్ణయం. స్టిల్ట్ నిర్మాణాలకు ఎన్ని అంతస్తులకైనా ఓకే అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. వరదలు, భూకంపాల ముంపు నేపథ్యంలో హైదరాబాద్ ఇకపై సెల్లార్ నిర్మాణాలకు అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్ కోసం కొన్ని భవనాల్లో సెల్లార్ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక కొత్తగా హైదరాబాద్లో కట్టబోయే ఇళ్లకు సంబంధించి సెల్లార్ పర్మిషన్ ఉండదని చెప్పి జీహెచ్ఎంసీ చెప్తున్న వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే చైనాలో వెలుగులోకి కొత్త వైరస్. మెదడుపై తీవ్ర ప్రభావం చూపే వెట్లాండ్ వైరస్ లక్షణాలు అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. చైనాలో మరో కొత్త రకం వైరస్ మళ్లీ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జంతువుల్లోని రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపించే వైట్లాండ్ అనే వైరస్ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధించిన వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ను వెట్లాండ్ వైరస్గా పేర్కొంటున్నారు. 2019లో 61 ఏళ్ల జిన్ జియాంగ్ అనే వృద్ధిలో తొలిసారిగా ఈ వైరస్ను గుర్తించారు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. గతంలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అతలాకుతలం చేసింది. ఇప్పుడు చైనాలోనే మరో కొత్త వైరస్ భయపెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందనుగా చెప్తున్నారు. దీన్ని వెట్లాండ్ అంటున్నారు. వెట్లాండ్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఇది జంతువులను రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని చెప్తున్నారు. మొత్తానికి ఈ వైరస్ మెదడు, నరాల సంబంధించిన వ్యాధుల కారణమవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే చైనాలోని జింజో ప్రావిన్స్లో 2019లోనే ఒక కేసు బయటపడినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో తెలుగు దినపత్రిక ఈనాడు చూసుకుంటే ఈనాడులో ఏలేరు విలయం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు, జలదిగ్బంధంలో ఆవాసాలు. కాకినాడ జిల్లాలో 62,000 ఎకరాల్లో మునిగిన పంటలు అంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాల మీదకు దూసుకొచ్చింది. ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి. ఆవాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వం కీలక శాఖను అప్రమత్తం చేసింది. సైన్యాన్ని, సహాయక బృందాలను రంగంలోకి దిగింది. పరిస్థితి కుదిరిపడ్డానికి మరికొన్ని రోజులు పట్టేలా ఉంది అంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. కాకినాడ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అది కాకినాడ జిల్లాలో పెద్ద విపత్తిని సృష్టించింది. చాలా అంటే దాదాపు 62,000 ఎకరాల్లో పంటలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. భారీ వర్షాల ప్రభావం తాజాగా ఏలేరు, గౌండవ జలాశయాలు, పంపా వరద ప్రభావంతో మొత్తం కాకినాడ జిల్లాలోని 62,505 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనాకు వచ్చారు. ఏలేరు వరద కారణంగా పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లో 14,575 ఎకరాల చొప్పున వరి పంట ముంపుకు గురైందంటూ కూడా వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇవాళ వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పర్యటించబోతున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఆయన ముంపు పరిస్థితులను కూడా వెళ్లబోతున్నారంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే ఇక్కడ నీట మునిగిన ఇళ్లకు 25,000 ప్యాకేజ్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం అందించే అవకాశం ఉందంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇటీవల కాలంలో ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలో పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా అక్కడ వరదల్లో భారీగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు మరో ప్యాకేజీని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు అక్కడ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో చూస్తే ఆపరేషన్ బుడమేరు, త్వరలో ఆక్రమణలన్నీ తొలగిస్తాం. విద్వేషంతోనే ప్రకాశం బ్యారేజ్ గేట్ల విధ్వంసం,
కారకులు ఎవరిని వదిలిపరిసే ప్రసక్తే లేదు. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ, పూడ్చిన గండ్ల పరిశీలన, యంత్రాంగానికి అభినందనలు అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. బుడమేరు స్థలాలు కబ్జా చేసి కట్టడాలు నిర్మించి రిజిస్ట్రేషన్లు చేశారని, త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపట్టి వాటన్నిటిని తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆ ముసుగు తొలగిస్తాం. ఎంత ధైర్యం ఉంటే 30 టన్నుల బరువు ఉండే బోట్లను వదిలిపెడతారు. ఇసుక దోపిడీకి వాడే బోట్లవి. మట్టి దోపిడీ చేసి అడ్డగోలుగా కబ్జాలు చేసి బుడమేరుకు గండ్లు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. వారెవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. బుడమేరు కాలువకు గండ్లు పడిన ఇబ్రహీంపట్నం, శాంతినగర్, కవులూరు ప్రాంతాల్లో మంగళవారం ఆయన పరిశీలించారు. స్థానికుల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు అంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే బుడమేరు గండ్లు పడి కృష్ణా జిల్లా అతలాకుతలమైందో ఆ ప్రాంతాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అయితే బుడమేరు స్థలాలు కబ్జా చేయడం వల్లే ఇంత విపత్తు జరిగింది. ఇక ఏవైతే బుడమేరు స్థలాలను కబ్జా చేసి ఆ ఏరియాలో ఉన్న స్థలాలను కబ్జా చేసి ఇళ్ళు అయితే నిర్మించారో వాటన్నిటిపై కూడా యాక్షన్ తీసుకుంటాం, త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపడతామంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఏదైతే కృష్ణా బ్యారేజు పడవలు తగిలి డ్యామేజ్ అయినాయో అవి కూడా అది ప్రధానంగా ప్రతిపక్షాల కుట్ర అన్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి. రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులు ఈ పని చేశారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే వాన లెక్కలు తూచ్. 2817 వర్షపాత నమోదు కేంద్రాల్లో సగానికి పైగా మూలకు 3.5 ఏళ్ల పాటు నిర్వహణకు నిధులివ్వని గత ప్రభుత్వం ఎంత వర్షం కురిసిందో, ఏ మేరకు వరదొస్తుందో తెలిసే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాకే కేంద్రాల పునరుద్ధరణ పనులు అంటూ కూడా మరో వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రంలో ఎంత వాన కురుస్తుందో, ఎటు నుంచి ఎంత వరద వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2817 వర్షపాత నమోదు కేంద్రాలుంటే వైకాపా ప్రభుత్వ ఘనత మూలంగా అందులో సగానికి పైగా మూలన పడ్డాయి. 3 ఏళ్ల పాటు నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో మొత్తం వర్షపాత నమోదు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. డ్రైన్లు, చెరువుల గండ్ల పూడ్చివేతలోనూ విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను పాటించలేదు. హఠాత్తుగా విరుచుపడే విపత్తును ముందే పసిగట్టలేని నిస్సహాయతకు గత పాలకులే కారణం. పైగా ఎంత వరదొస్తుందో తెలియదు అంటూ ఇప్పుడు కపట ప్రేమ వలకబోస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లించి వాటన్నిటిని మళ్లీ గాడిన పెట్టే ప్రక్రియ ప్రారంభించిందంటూ కూడా వార్తని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ వర్షపాత నమోదు కేంద్రాలకు సంబంధించి సగానికి పైగా అన్ని మూలన పడేశారు. ఇప్పుడు దాని ప్రభావం ఎంత వర్షపాతం నమోదైందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. వాటికి ఇవ్వాల్సిన నిధులను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. దీనికి సంబంధించిన వార్తలను ప్రధానంగా చూశాం. ఇక మరో తెలుగు దినపత్రిక సాక్షి తీసుకుంటే, సాక్షిలో వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకు. వరద నియంత్రణ సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు ఆ నిర్వాహకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్తో హైలైట్ చేశారు. ఇప్పుడు రాజకీయం అంతా కూడా ప్రకాశం గేట్లను బోట్లు గుద్దిన సంగతికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ వైఫల్యాలను ఎత్తిపెడుతూ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలే ఈ పని చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితులు. టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి. గెలిచాక విజయోత్సవ ర్యాలీలు. 4 నెలలుగా కృష్ణా ఒడ్డునే బోట్లకు లంగరు. మరో నిందితుడు రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం సోదరుడు కుమారుడే. టీడీపీ చెందిన ఆలూరి చిన్న పేరు ప్రస్తావించకపోవడంపై అనుమానాలు. బోట్ల ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టేందుకు బాంబు విఫలయత్నాలు. వరద ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేయకుండా తీవ్ర అలసత్వం. జలాశయాలు నిండుకుండాలను తలపిస్తుంటే ఫ్లడ్ కుషన్ ఇది అంటూ కూడా వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఈ బోట్లకు సంబంధించి ఇవి వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించిన బోట్లను టీడీపీ వాళ్ళు చెప్తుంటే ఇవి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకి సంబంధించిన బోట్లే అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున అక్కడ యుద్ధం జరుగుతోంది. బోట్ల పేరుతో బాబు డ్రామా ఆడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. వాటిని వైఎస్ఆర్సీపీకి అంటకట్టడం దారుణం. ఆ నింద మోపి మా పార్టీ నాయకులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఫైర్ అయ్యారు. ప్రాణ నష్టం తగ్గించగలిగిన ఆస్తి పంట నష్టాలు నివారించలేకపోయాం. 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. కానీ చంద్రబాబు చేసిన పని వల్లే ఈ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. ఆయన సరైన టైంలో స్పందించలేదంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు.
ఇక మరో చూస్తే మెడికల్ కాలేజీలు మాకొద్దు, పులివెందులు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి. ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన చంద్రబాబు సర్కార్ ఈ ఏడాది పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లు కేటాయించి అనుమతులు మంజూరు చేసిన ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు బాబు మొగ్గు, కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అన్యాయం, అందుకే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను వద్దంటున్న వైనం, దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ పోకడపై సర్వత్రా విస్మయం అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించి ఎన్ఎంసీకి చంద్రబాబు రేఖ రాసినట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు ఎన్ఎంసీ ఏవైతే పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించిందో 50 సీట్లు, ఆ సీట్లు మాకు అవసరం లేదు, ఆ అనుమతులు మంజూరు చేయండి అంటూ అనుమతులు మంజూరు చేసిన ఎన్ఎంసీకి చంద్రబాబు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే కష్టాల ఊబిలో బెజవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇళ్ల చుట్టూ మురుగు, ఇళ్లలోకి వెళితే అంత బురద, పాడైన వస్తువులే, ఇంకా పొయ్యి వెలిగించలేని స్థితిలోని వేలాది కుటుంబాలు, తాగునీటి కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు, విజృంభిస్తున్న దోమలు, ప్రజల్లో అంటువ్యాధులు, భయం, ప్రధాన ప్రాంతాలకే ఫైర్ సేవలు అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. బుడమేరు వరద పశు పోషకులకు నట్టేట ముంచింది. లక్షల విలువైన పశువులు వరదలో కొట్టుకుపోయాయి, మృతి చెందాయి. దీంతో వాటిపై ఆధారపడిన వారు అల్లాడిపోతున్నారు. సింగ్ నగర్ లెనిన్ సెంటర్లో నివాసముంటున్న వెల్లబోయిన నాగేశ్వరమ, మల్లేశ్వరం దంపతులతో పాటు వారి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె రాజేశ్వరి కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ 9 గేదెలను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వారి గేదెలు వరదలో కొట్టుకుపోయాయంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తానికి ఏదైతే ఇటీవల కాలంలో వరదలు వచ్చాయో కృష్ణా, గుంటూరు జిల్లాల అతలాకుతలైన పరిస్థితి, అక్కడ ప్రజలు మరీ దయనీయ పరిస్థితిలో ఇంకా ఉన్నారు. 10 రోజులు గడిచినా కూడా ఇంకా ఇటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. దోమలు విజృంభిస్తున్నాయి. ఇంకా ఇంట్లో పొయ్యి వెలిగించుకునే పరిస్థితులు అయితే లేదు. ఇంటి చుట్టూ బురద, ఇంట్లో బురద, వాటిని క్లీన్ చేసుకునేందుకు కూడా మాకు అవకాశం లేకుండా పోతోంది. కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండటం లేదు. ఆ నీళ్ల కోసం ట్యాంకర్ల చుట్టూ పరుగులు పెట్టాల్సి వస్తుందంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో బాత చూస్తే మాకు అడ్డొస్తే చంపేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చెప్పినా జరుగుతుందంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కుంటిమద్ది ఎంపీటీసీ ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. మొత్తానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సత్యసాయి జిల్లా రామగిరి మండలం టీడీపీ నేతలు ఒకడ రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. కుంటిమద్ది ఎంపీటీసీ ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీతో కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి మరో వార్త కూడా ఇక్కడ హైలైట్ అయింది. టీడీపీ గూండాల విధ్వంసం అంటూ పల్నాడు జిల్లా 14వ మైలు వద్ద వైఎస్ఆర్సీపీ నేత కారుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు, వరద బాధితుల పరామర్శకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్రావుపై దాడికి యత్నం. దాడుల విషయం ముందుగా ఎస్పీకి తెలిపిన శంకర్రావు రక్షణ కల్పించకుండా పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పిన ఎస్పీ అమరావతి మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడి, వైఎస్ఆర్సీపీ నేత కోరపాటి వాతో కార్యకర్తలకు తీవ్ర గాయాలంటూ కూడా ఇక్కడ మరో వార్తను కూడా హైలైట్ చేశారు. మొత్తానికైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతల ఇళ్లపై కావచ్చు, కాంగ్రెస్ నేతలపై కావచ్చు దాడి జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఆయన కారు ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు. ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. అక్కడ పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా టీడీపీ నేతలు ఆయనపై దాడి చేసి ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో తెలుగు దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో రుణభారం తగ్గించండి అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. అప్పులను పునర్వ్యవస్థీకరించాలి, చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా, వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50% పెంచండి. జీఎస్డీపీ ఆధారంగా వాటాను నిర్ధారించండి. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. వాటా నిర్ధారణలో జీఎస్డీపీకి 50% వెయిటేజ్ కావాలి. సిఎస్ఎస్ల రూపకల్పన బాధ్యతలను రాష్ట్రాలకు ఇవ్వండి. మాకు సహకరించండి, మోదీకి సహకరిస్తాం. ఆర్థిక సంఘంతో సీఎం, డిప్యూటీ సీఎం మంత్రుల భేటీ అంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ భారీ రుణభారం సవాల్గా మారిందని రాష్ట్ర ప్రభుత్వం 16వ కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
గత ప్రభుత్వం 10 ఏళ్లలో భారీగా అప్పులు చేసిందని, దీంతో రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం ఆ అప్పులను తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సి వస్తుందని తెలిపింది. ఈ అప్పుల భారం రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అవసరాల కోసం తీసుకున్న అప్పులను పునర్వ్యవస్థీకరణ చేసుకునే అవకాశం కల్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరింది. అప్పులకు వడ్డీలు తగ్గించుకునేందుకు వీలుగా చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునే అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసిందంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఎక్కువ ఆదాయం పోతోందంటూ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో భారీగా అప్పులు చేస్తుందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ అవసరాల కోసం తీసుకున్న అప్పులను పునర్వ్యవస్థీకరణ చేసుకునే అవకాశం కల్పించాలంటూ కూడా ఆయన ఆర్థిక సంఘాన్ని కోరారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరోవైపు చూస్తే అక్రమ హార్యం, జూబ్లీహిల్స్లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ వెంచర్స్ వంచన. నందగిరి హిల్స్లో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ, దానిని ఆనుకునే ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2 ఫ్లాట్ల కొనుగోలు. ఇక్కడ 30 మీటర్ల నిర్మాణానికి ఛాన్స్, ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు. కానీ నందగిరి హిల్స్ కూడా లేఅవుట్లో 15 మీటర్ల వరకే అనుమతి ఇచ్చేసాన్. జూబ్లీ ప్లాట్లను అడ్డుపెట్టుకుని మొత్తం వెంచర్కు 45 మీటర్లకు అనుమతి పొందిన సంస్థ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసిన జీహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలు బేఖాతర్, విజిలెన్స్ విచారణలో నిర్ధారణ, బిల్డర్పై క్రిమినల్ కేసు, అధికారులపై చర్యలకు సిఫారసు అంటూ కూడా వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. జూబ్లీ హిల్స్లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో నెట్ వెంచర్స్ అనేది వంచన చేసిందని చెప్పి ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. నందగిరి హిల్స్లో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏలో వేలంలో దక్కించుకుంది ఈ సంస్థ. అయితే దాన్ని ఆనుకునే ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 2 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. ఇక్కడ మొత్తం మీద 30 మీటర్ల నిర్మాణానికి ఛాన్స్, ఇంపాక్ట్ ఫీజు కడితే మరింత వెసులుబాటు కూడా కల్పించే అవకాశం ఉంది. కానీ నందగిరి హిల్స్ కూడా లేఅవుట్లో 15 మీటర్ల వరకే అనుమతి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. జూబ్లీ ఫ్లాట్లను అడ్డుపెట్టుకుని మొత్తం వెంచర్కు 45 మీటర్లకు అనుమతి పొందిన ఈ సంస్థ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసిన జీహెచ్ఎంసీ పర్యావరణ నిబంధనలు బేఖాతరు చేసినట్టు కూడా వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరోబాత్ చూస్తే బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో 3 నెలలు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు ఓకే చెప్పిన హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలన్న సర్కార్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు విచారణ 3 నెలల పాటు వాయిదా. కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు గాను సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు మరో 3 నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. 3 నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ బీసీ కమిషన్ నియమించాలని దాఖలైన పిటిషన్లు 3 నెలలకు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్తో రిజర్వేషన్లు స్థిరీకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని వారు కోరారంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వాటిని నిర్ధారించడానికి మరో 3 నెలల సమయం పడుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన కూడా హైకోర్టు ఓకే చెప్పింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాల అమలుకు సమయం కావాలంటూ కూడా సర్కారు కోరడంతో దానికి హైకోర్టు ఓకే చెప్పింది. దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరోవైపు చూస్తే రెవెన్యూ కోరలు, హైడ్రాకు అధికారాల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే. ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం. పోలీస్ శాఖ నుంచి 15 మంది సీఐలు, 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. నెలాఖరుకు ప్రత్యేక ఠాణా, త్వరలో సాగునీరు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ నుంచి సిబ్బంది. గొలుసుకట్లో చెరువుల బాగు, తొలుత తుమ్మిడికుంటతో చెరువుల్లో నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు. పీటీఐఎన్, తాగునీటి, విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వద్దు. సంబంధిత శాఖలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వినతి అంటూ కూడా వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ కట్టడాలు ఉంటే అక్కడ హైడ్రా కూల్చివేస్తున్న సంగతి ప్రస్తుతం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక శాఖల నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారాలు దక్కేందుకు మార్గం సుగమమైంది. అక్రమణల కూల్చివేత సందర్భంలో
ఇబ్బందులు రాకుండా పోలీస్ సిబ్బంది కేటాయింపు, ఇలా చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్ కదిలింది అంటూ కూడా వార్తని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. హైడ్రాకు మరిన్ని అధికారాలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకి ఒక ఫైల్ అయితే వెళ్ళింది. దానికి వెంటనే ఆయన ఆమోదం కూడా తెలిపినట్టుగా తెలిపింది. అంటే హైడ్రా కూల్చివేతల సమయంలో అక్కడ భారీ బందోబస్తు అయితే అవసరమైతే ఉంటుంది. చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి 15 మంది సిఐలు, అలాగే 8 మంది ఎస్ఐలు కేటాయిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకించి నెలాఖరుకు ప్రత్యేక టానాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో సాగునీరు, రెవెన్యూ, టౌన్ ప్లాన్ నుంచి కూడా సిబ్బందిని హైడ్రాకి ఇవ్వబోతున్నారు. గొలుసుకట్లో చెరువుల బాగు, తొలుత తుమ్మిడికుంటతో చెరువుల్లో నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరోవైపు చూస్తే ఉధృతంగా గోదావరి, భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం 49.8 అడుగులకు చేరిక, 3వ ప్రమాద హెచ్చరికకు అవకాశం. ఏపీలోని పోలవరం ముంపు మండలాలపైన తీవ్ర ప్రభావం, 80 గ్రామాలను చుట్టుముట్టిన వరద, స్తంభించిన రాకపోకలు. కాకినాడ జిల్లాలో 62 గ్రామాల దిగ్బంధం అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో 2-3 రోజుల క్రితం వరకు భారీ వర్షాలు ఏపీని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను కూడా అక్కడ 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మరికొంత వరద ప్రవాహం పెరిగితే మాత్రం 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం దీని ప్రభావంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఇప్పటికే 80 గ్రామాలను వరద చుట్టుముట్టినట్టుగా చెప్తున్నారు. కాకినాడ జిల్లాలో 62 గ్రామాలకు ఈ వరద చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో తెలుగు దినపత్రిక దిశ తీసుకుంటే, దిశలో రాష్ట్రంపై రుణభారం అంటూ కూడా వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. కేంద్ర పన్నుల్లో వాటాను 50% పెంచండి, గత ప్రభుత్వ అప్పులే అసలు సవాలు, కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, మద్దతు అవసరం, ఆదాయంలో ఎక్కువ భాగం పేమెంట్లకి, చెల్లించుకుంటే పురోగతిపై తీవ్ర ప్రభావం, బలమైన పునాదులున్న ఇబ్బందులు, గత ఏడాది చివరికి 6.85 లక్షల కోట్లు రుణాలను రీస్ట్రక్చర్ చేసేలా సహకరించండి, అదనంగా ఆర్థిక సాయమైనా అందించండి, అప్పుడే మోడీకి మేము సహకారం అందిస్తాం, $1 ట్రిలియన్ వ్యవస్థ దిశగా తెలంగాణ యంగెస్ట్ స్టేట్, డెవలపింగ్ ఫ్యూచర్ స్టేట్, 16వ ఆర్థిక సంఘానికి సీఎం ప్రతిపాదనలు అంటూ కూడా వార్తని హైలైట్ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యంగెస్ట్ స్టేట్గా అవతరించిన తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని వ్యాఖ్యానించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశమై మాట్లాడారు. ఆర్థిక పరంగా దేశంలోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి బలమైన పునాదులు, మెరుగైన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రం మొత్తం అప్పుల భారం 6.85 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇప్పుడు రాష్ట్రం ఆర్జిస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం పాత అప్పులను తీర్చడానికి, వాటి మీద వడ్డీలను చెల్లించడానికే కష్టపడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న 16వ ఆర్థిక సంఘం హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేసింది. భారీ ఎత్తున అప్పులు చేయడంతోనే అందులో వచ్చే ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైతే ఆదాయం వస్తుందో అందులో ఎక్కువ భాగం వాటి పేమెంట్లు చెల్లించడానికే సరిపోతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది యంగెస్ట్ సిటీ, హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం యంగెస్ట్ స్టేట్ అని చెప్తున్నారు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందితేనే రాష్ట్రం ముందుకెళ్లే అవకాశం ఉంది. కేంద్రం ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే కేబినెట్ విస్తరణ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. కసరత్తు మళ్లీ మొదలంటూ ప్రచారం, ఒకేసారి 6 ఖాళీల భర్తీకి రాహుల్ ఫారెన్ టూర్ కంప్లీట్ కాగానే చర్చలు, త్వరలోనే ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పటికే ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్ రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 1 చొప్పున అభ్యర్థుల పేర్లపై సీనియర్ల భిన్నాభిప్రాయాలంటూ కూడా వార్తని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని, అందుకు కసరత్తు మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ వారాంతంలో ఢిల్లీకి చేరుకుంటారని చర్చ జరుగుతోంది.
ఆ తెల్లారి కానీ లేదా తర్వాత రోజు కానీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నట్లు టాక్. రాహుల్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారని చర్చ నడుస్తోంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో రెడ్డి సమాజానికి చెందినవి 2 వారికి కేటాయిస్తారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన వారికి ఒక్కొక్కటి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే పార్టీ నుంచి క్లారిటీ రావడంతో 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది అంటూ కూడా వార్తని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల ఖాళీలకు సంబంధించి ఇంకా 6 ఉన్నాయి. ఈ 6ని పూర్తి చేసేందుకు, మంత్రి పదవులు పూర్తి చేసేందుకు కేబినెట్ పూర్తిగా కొలువు తీరేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే రాహుల్ గాంధీ విదేశీ టూర్లో ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ 6 మంత్రి పదవులకి కొంతమందికి కట్టబెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే కొన్ని పేర్లు, ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో 2 మాత్రం రెడ్డి సమాజ వర్గానికి ఇస్తారని అనుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి ఒక్కోటి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఇవాల్టి న్యూస్ పేపర్ అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.